తెలుగు చలనచిత్ర పరిశ్రమలో దర్శకులు నటులుగా మారి వెండితెరపై మెప్పించడం కొత్తేమీ కాదు. గతంలో కళాతపస్వి కె విశ్వనాథ్ గారు, దాసరి నారాయణరావు గారు వంటి దిగ్గజాల నుంచి నేటి తరం దర్శకుల వరకు ఎంతో మంది కెమెరా ముందుకు వచ్చి నటులుగాను విజయాన్ని అందుకున్నారు. ఇప్పుడు అదే బాటలో టాలీవుడ్ సీనియర్ దర్శకుడు మెహర్ రమేష్ కూడా తన అదృష్టాన్ని పరిశీలించేందుకు సిద్ధమయ్యారు. ఓ క్రేజీ ప్రాజెక్ట్ ద్వారా ఆయన నటుడిగా రీ ఎంట్రీ ఇవ్వబోతున్నారనే వార్త ప్రస్తుతం ఇండస్ట్రీ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీసింది. చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే మెహర్ రమేష్ దర్శకుడిగా మారకముందే నటుడిగా తన ప్రస్థానాన్ని ప్రారంభించారు. 2002లో సూపర్ స్టార్ మహేష్ బాబు గారు కథానాయకుడిగా నటించిన బాబీ సినిమాలో ఆయన కీలక పాత్రల్లో కనిపించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. అనంతరం నటుడిగా విరామం ఇచ్చి దర్శకత్వం వైపు అడుగులు వేశారు. అయితే 2004లో కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ గారు హీరోగా తెరకెక్కిన వీర కన్నడిక చిత్రంతో దర్శకుడిగా తన ప్రయాణాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత టాలీవుడ్ లో ఎన్టీఆర్ తో కంత్రి, శక్తి, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తో స్టైలిష్ యాక్షన్ థ్రిల్లర్ బిల్లా, విక్టరీ వెంకటేష్ తో షాడో వంటి భారీ బడ్జెట్ చిత్రాలను తెరకెక్కించారు. దాదాపు 10 ఏళ్ల సుదీర్ఘ విరామం అనంతరం 2023లో మెగాస్టార్ చిరంజీవి గారు ప్రధాన పాత్రలో తమిళ్ హిట్ చిత్రం వేదాళంకు రీమేక్ గా భోలా శంకర్ సినిమాను రూపొందించారు. అయితే ఆయన దర్శకత్వంలో వచ్చిన చిత్రాల్లో బిల్లా మినహా మిగిలిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయాయి. అయితే భోలా శంకర్ పరాజయం తర్వాత కొంతకాలం సైలెంట్ గా ఉన్న మెహర్ రమేష్ ఇప్పుడు సరికొత్త వ్యూహంతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. కథ డిమాండ్ మేరకు ఓ విభిన్నమైన అత్యంత ప్రాధాన్యత కలిగిన పాత్రలో పూర్తి స్థాయి నటుడిగా వెండితెరపై కనిపించబోతున్నారు. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన కొంత భాగం షూటింగ్ కూడా పూర్తయినట్లు సమాచారం. అయితే ఈ సినిమాలో ఆయన పోషిస్తున్న పాత్ర ఎలా ఉండబోతుంది, ఈ క్రేజీ ప్రాజెక్ట్ కు సంబంధించిన పూర్తి వివరాలు ఏమిటి అనే విషయాలు ఇంకా అధికారికంగా వెల్లడించలేదు. ఈ రీ ఎంట్రీ కేవలం ఒక ప్రత్యేక పాత్ర వరకే పరిమితం అవుతుందా, లేక నటుడిగా కూడా తన కెరియర్ ను సీరియస్ గా కొనసాగిస్తారా అనేది ఆసక్తికరంగా మారింది. అయితే మరోవైపు దర్శకుడిగాను మెహర్ రమేష్ తన పాత్రలను కొనసాగిస్తున్నట్లు తెలుస్తుంది. ఓ మంచి కథతో స్టార్ హీరోలను ఒప్పించే పనిలో ఆయన బిజీగా ఉన్నారని ఇండస్ట్రీ వర్గాల సమాచారం. ఈ కొత్త ఇన్నింగ్స్ కు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే అధికారికంగా వెల్లడయ్యే అవకాశం కూడా ఉంది.